కాల్స్ అన్ని వచ్చేసాయి. ఏంటి కొందుకు ఒక భయాన్ని సృష్టించారా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పడిపోతుంది? 28 years బ్యాక్ ఒక ఢిల్లీ ఎంప్లాయీ వచ్చి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు రియల్ ఎస్టేట్ భూమి ఎలా ఉంది? ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు పెట్రోలియం డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన డేటా ఏంటంటే ఒక 3 years మినిమం వెయిట్ చేయాలని. ఇప్పుడు ఈ ఆంధ్ర వెళ్ళాలి అని అనుకుంటున్నారు. ఇప్పుడు కొంతమంది ఇలా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఇప్పుడు ఇది మంచి టైం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమార్ గారు. నమస్కారం అండి. ఈ ఎలక్షన్స్ ఏవైతే వచ్చాయో ఆంధ్రాలో సర్ప్రైజింగ్ అండ్ షాకింగ్, అంటే నో అఫెన్సివ్, పాజిటివ్ గా తీసుకున్న వాళ్ళు ఉన్నారు, నెగిటివ్ గా తీసుకున్న వాళ్ళు. ఈ ఎలక్షన్స్ లో కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన దాంట్లో ఎవరైతే ఏదైనా ఎఫెక్ట్ అయిందంటే చాలా ఎఫెక్ట్ అయ్యి, ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ కూడా ఎఫెక్ట్ అయింది అంటున్నారు. సో నిజంగానే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు రియల్ ఎస్టేట్ భూమి ఎలా ఉంది, దానికి సంబంధించి ఇక్కడ ఎవరైతే ఆంధ్ర వాళ్ళు ఉన్నారో, హైదరాబాద్ లో సెటిల్ అయిన వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అక్కడ చేయాలనుకుంటున్నారా లేకపోతే ఇక్కడ చేయాలనుకుంటున్నారా? ఎందుకంటే చాలా మంది వన్స్ చంద్రబాబు నాయుడు గారు సీఎం అని ప్రకటించిన తర్వాత చాలా మందికి నార్మల్ పీపుల్ కాల్స్ వచ్చాయి. ఇక్కడ వాళ్ళు రియల్ ఎస్టేట్ పీపుల్, మా ఫ్రెండ్స్ కూడా చాలా మందికి నాతో సహా ఈ ప్లాట్ కొనండి, ఇక్కడ కొనండి, ఎప్పుడు లేని కాల్స్ అన్ని వచ్చేసాయి. ఏంటి కొందుకు ఒక భయాన్ని సృష్టించారా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పడిపోతుందని? అట్లే ఉండదండి. ఇప్పుడు హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు హైదరాబాద్ లోనే ఇన్వెస్ట్ చేస్తారు. అంతే. విజయవాడలో చేయాలనుకున్న వాళ్ళు విజయవాడలోనే చేస్తారు. వీళ్ళని ఏమంటారు అంటే అవసరం కోసం రియల్ ఎస్టేట్ పెట్టేవాళ్ళు. వ్యాపారం కాదు వాళ్ళు చేసేది. వాళ్ళకొక ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే ఒక ఖాళీ స్థలము, అది కాదు అనుకుంటే ఎప్పుడన్నా వీకెండ్స్ వెళ్ళి ఉండాలి అంటే ఒక ఫామ్ హౌస్. ఈ మూడిటి మీద ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఒక సెక్షన్ ఉంటారు. వీళ్ళు హైదరాబాద్లో సెటిల్ అవ్వాలా, విజయవాడలో సెటిల్ అవ్వాలా, ఢిల్లీలో సెటిల్ అవ్వాలా, బొంబాయిలో సెటిల్ అవ్వాలా, చెన్నైలో సెటిల్ అవ్వాలా అనే దానికి వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. కరెక్ట్. ఏంటి అంటే ఇప్పుడు ఒకప్పుడు నేను రియల్ ఎస్టేట్ చేసే రోజుల్లో, అంటే 28 years బ్యాక్ ఒక ఢిల్లీ ఎంప్లాయీ వచ్చి ఇక్కడ ప్లాట్ కొనేవాడుగా. ఒక బీహార్ వాళ్ళు వచ్చి, బీహార్ స్టేట్ మట్టుకు అది ఒక డిజాస్టర్ స్టేట్. బీహార్ ఇప్పటికీ అప్పటి నుంచి ఇప్పటికీ వాళ్ళు మట్టుకు ఎక్కడైనా వాళ్ళకు ఒక ఉద్యోగం వచ్చింది అంటే బీహార్ కాకుండా వేరే చోట వాళ్ళు మళ్ళీ బీహార్ వెళ్ళాలనుకోరు, ఇమీడియట్ గా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఎక్కడైతే ఉద్యోగం వచ్చిందో అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంటారు. అంతే, ఇంకా అక్కడ ఉండిపోవాలని. మిగతా స్టేట్ల వాళ్ళు ఎవరు ఈ పని చేసేవాళ్ళు కాదు. ఢిల్లీ వాళ్ళు ఇక్కడ ఎన్నాళ్ళున్నా అద్దెకే ఉండేవాళ్ళు. మీకు ఇంకో గమ్మత్ చెప్తా. ఒకళ్ళైతే మద్రాస్ వాళ్ళకి ఇంకా ఎక్కువ పిచ్చి ఉంటుంది వాళ్ళ రాష్ట్రం పట్ల. వాళ్ళు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ దాదాపు 2 సంవత్సరాల పాటు ఎప్పుడు మద్రాసు ట్రాన్స్ఫర్ అవుద్దా, వెళ్ళిపోదాము అని చెప్పి వాళ్ళు కుర్చీలు, టేబుళ్ళు, మంచాలు కూడా అద్దెకి తీసుకున్నారు. 2.5 years నుంచి. 2.5 years. వాళ్ళు లాస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు నాకు చెప్పారు, కొంచెం సామాన్లన్నీ ఎక్కడ సెట్ చేసేవి ఉన్నాయండి అని చెప్పారు. ఏం సామాన్లు ఏంటి అంటే అమ్మేశారా అని అడిగితే, కాదు మేము రెంట్కి తీసుకున్నాము, వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు ఇప్పుడు, అందుకని వెయిట్ చేస్తున్నాము అని చెప్పారు. అంటే దీని అర్థం ఏంటి అంటే అంత రిజిడ్గా ఉండేవాళ్ళు అప్పట్లో. కానీ ఈ మధ్య కాలంలో ఒక 10 సంవత్సరాల నుంచి హైదరాబాద్ వచ్చిన వాళ్ళు ఏ స్టేట్ వాళ్ళన్నా అవనివ్వండి మళ్ళీ తిరిగి వెళ్ళాలని అనుకోవట్లా. ఇక్కడ ఇన్ని ఫ్లాట్స్ కడుతూ ఉంటే మీరు ఎటెళ్ళన్నా చూడండి ఫ్లాట్సే కనిపిస్తాయి మీకు. ఆకాశ ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్ వాళ్ళని కాదు, అన్ని రాష్ట్రాల. అదే నేను అంటున్నా, అన్ని రాష్ట్రాల వాళ్ళు, ఆఖరికి ఢిల్లీ వాళ్ళు మరీ ముఖ్యంగా హైదరాబాద్ ఎంచుకుంటున్నారు. ఎందుకంటే ఢిల్లీ పొల్యూషన్, ఢిల్లీలో ఉండే వాతావరణ పరిస్థితులు, క్రైమ్ రేటు, క్లైమేట్ రేటు, అవి తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు, ఆ పొల్యూషన్ అదంతా. అందుకని పైగా మొత్తం ఇండియా మొత్తం మీద రేట్లు వైజ్గా చూసుకుంటే వర్సెస్ కంఫర్ట్స్ చూసుకుంటే గనక ఈ ఈక్వేషన్ హైదరాబాద్లో కుదిరినట్టు ఇంకే ప్రాంతంలోనూ కుదరట్లే. ఫుడ్ దగ్గర నుంచి, కాస్ట్ ఆఫ్ లివింగ్ దగ్గర నుంచి, వెదర్ దగ్గర నుంచి అన్ని ఐటీ ఫీల్డ్ అన్ని ఉన్నాయి. ఇప్పుడు ఒక ఉద్యోగం లేదనుకోండి, 1 నెల ఖాళీ ఉంటే 2వ నెలలో ఉద్యోగం వస్తుంది, లేదు 3 నెలలు అంటే ఉద్యోగం వస్తుంది. ఇప్పుడు ఆంధ్రాలో కూర్చుని
ఒక ఐటీ ఎంప్లాయీ ఉద్యోగం కోసం అక్కడే కావాలి, ఐటీ ఎంప్లాయీ ఉద్యోగం కావాలని అక్కడ అవ్వదండి. కూర్చున్నాడు. ఎన్ని రోజులకు వస్తుంది చెప్పండి, మీరు చెప్పండి. మీ దగ్గర ఏమైనా గ్యారంటీ స్కీమ్ ఉందా? లేదు. లేదు. అలాంటప్పుడు ఏం చేస్తున్నారు, ఇక్కడనే కొనుక్కుంటున్నారు. అందుకని ఈ హైదరాబాద్కి వ్యక్తిగత అవసరాల కోసం ల్యాండ్స్ కొనుక్కునే వాళ్ళు వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ కొనుక్కుంటున్నారు. వీళ్ళు ఇంకెక్కడికి మారరు. ఇది ఒకటి. రెండోది, ఒక సిండికేట్ లాగా ఏర్పడి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి హైదరాబాద్ అనేది అనువైన ప్రాంతం. ఎందుకంటే మనకి మొత్తం ఒక స్టేట్ హైవేస్ కానీ నేషనల్ హైవేస్ కానీ 7 హైవేలు ఉన్నాయి హైదరాబాద్కి. అంటే ఏ రాష్ట్రానికైనా లింక్ ఇక్కడి నుంచి లింక్ కుదురుతుంది. అంటే మంచి కనెక్టివిటీ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, వాటర్ ఉంది, అన్నిటినీ మించి గ్రీనరీ ఉంది. మీరు జస్ట్ ఒక 15 కిలోమీటర్లు వెళ్ళారంటే మీకు మంచి గ్రీనరీ కనిపిస్తుంది. ఇంకొంచెం దూరం వెళ్ళారనుకోండి, మీరు ఎఫర్డబుల్గా మీరు కొనుక్కోగలిగిన గ్రీనరీ ఉన్న ఫామ్ హౌస్ దొరుకుతుంది మీకు. ఇలా ఎన్ని రకాలుగా చూసినా సరే ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇప్పుడు ఈ గ్లోబలైజేషన్ వల్ల షాపింగ్, ఎంటర్టైన్మెంట్, ఈటింగ్, ఎన్ని మాల్స్ ఉన్నాయి హైదరాబాద్లో. ఎన్ని మాల్స్లో, ఒక మాల్లోకి వెళ్ళామంటే పొద్దున్న వెళ్తే ఒక క్యాసినోలోకి వెళ్ళినట్లే. మార్నింగ్ నుంచి రాత్రి దాకా షాపింగ్, తిండి, సినిమాలు మొత్తం అయిపోతాయి. మరి ఎలాంటి ప్లేస్ని హైదరాబాద్ని ఎవరు వదులుకుంటారు? ఇలా సిండికేట్లుగా అయ్యి ఇన్వెస్ట్మెంట్ చేసి మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మేసే ట్రేడింగ్ చేసే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇలా రకరకాల వాళ్ళు ఉన్నారు. అలా అని ఇదంతా మనం మాట్లాడుకుని పైగా ఇక్కడ సముద్రాలు కానీ నదుల వల్ల కానీ అభివృద్ధి ఆగిపోయే పరిస్థితి లేదు. డెఫినెట్లీ. అందుకని హైదరాబాదు అనువైన ప్రదేశం. ఇకపోతే ఆంధ్ర గురించి కూడా మనం తక్కువ అంచనా వేసుకోవటానికి వెళ్ళి, ఆంధ్రాలో అది లేదు ఇది లేదు అని చెప్పి ఓవర్ నైట్ వచ్చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు? వాళ్ళు ఎవరు వస్తారు అంటే పూర్తిగా ఇంకా అసలు మనకి తిండి కూడా టికానా లేదు అనుకున్నప్పుడు ఎవరైనా వలస వెళ్ళటానికి ఇష్టపడతారు, వాళ్ళు వెళ్తారు. అలాగే ఇంకొంచెం పరిస్థితులు బాగున్న వాళ్ళు కూడా అక్కడ ఏదైనా ఒక పొలం లాంటిది ఏదైనా అమ్మేసేసుకుని ఆ డబ్బులు తీసుకుని ఇంకో వేరే చోట ఇంకా ఎక్కువ పొలం వచ్చే దగ్గర కి వెళ్ళి వ్యవసాయం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. లేదు, ఉన్న ఆదాయం సరిపోదు కాబట్టి బెటర్ లైఫ్ కోసం వేరే చోట్లకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఇలా రకరకాల వాళ్ళు ఉన్నారు. ఎవరి కారణాలు వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పరిస్థితులు సరిగా లేక చాలా మంది వేరే ప్రాంతాలకి ఉపాధిని ఎత్తుక్కుంటూ వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది వాళ్ళు? ఇప్పుడు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు, పెట్రోలియం డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన డేటా ఏంటంటే 10 లక్షల గ్యాస్ కనెక్షన్లు ట్రాన్స్ఫర్ అయిపోయినాయి అని చెప్పారు. అంటే 10 లక్షల కుటుంబాలు ఆంధ్రప్రదేశ్లో వదిలిపెట్టి వెళ్ళిపోయాయి. ఇప్పుడు వాళ్ళకి ఆశ ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు వచ్చాడు అంటే ఏదో ఒక డెవలప్మెంట్, కన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఇప్పుడు అమరావతి నుంచి చాలా మంది, కొన్ని వేల మంది కార్మికులు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇక్కడ అమరావతి మొదలైంది అనగానే వాళ్ళందరూ వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళందరూ వెనక్కి వచ్చారు అనుకోండి, మరి ఒక రకమైన హడావుడి అయితే కనిపిస్తుంది కదా. పైగా ఆయన కూడా ఏం చెప్పారు, నాకు అమరావతి ప్రమాణ స్వీకారం చెయ్యకముందే అమరావతిని క్లీన్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే వాళ్ళ ప్రయారిటీ అమరావతి, పోలవరం, ఆ రెండే ప్రస్తుత ప్రయారిటీ. మరి అలాంటి ఒక సిగ్నల్స్ బయటికి వెళ్ళినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, సహజంగా ఇప్పుడు అక్కడి నుంచి వచ్చేసి రియల్ ఎస్టేట్ వాళ్ళు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఏమనిపిస్తుంది, అక్కడ వాళ్ళకు సొంత ఇల్లు ఉంటుంది. ఎంత రియల్ ఎస్టేట్ చేసేవాడికైనా ఇక్కడ సొంత ఇల్లు ఉండదు. ఎవరికైనా ఏమనిపిస్తుంది, మన ఇంట్లో మనం ఉండి, మన ఊర్లో మనం ఉండి, మన రాజకీయాలు ఎంతో కొంత అభిరుచి కొద్ది రాజకీయాలు చేసుకుంటూ వ్యాపారం చేసుకుంటే బాగుంటది కదా అని ఆలోచిస్తారు. పైగా తల్లిదండ్రులు ఉంటారు అక్కడ, తల్లిదండ్రులు కూడా చూసుకునే అవకాశం ఉంటది. ఇలా రకరకాలుగా ఆలోచించి వాళ్ళు ఏం చేస్తారు అంటే, అలా కొంతమంది వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు కొంతమంది ఇట్లా వెళ్ళిపోదాము అనుకుంటున్నారు. అనుకోగానే ఏమనిపిస్తుంది అంటే, ఉద్యోగాల సర్కిల్లో వాళ్ళకేమో అక్కడ ఉద్యోగాలు వచ్చేసినాయి కావచ్చు అనుకుంటారు. రియల్ ఎస్టేట్ సర్కిల్ వాళ్ళు ఏమనుకుంటారంటే, అక్కడ రియల్ ఎస్టేట్ బాగుంది కావచ్చు అనుకుంటారు. ఏది ఏమైనా అక్కడ రియల్ ఎస్టేట్ పెరుగుతుంది ప్రస్తుతానికి. ఎందుకంటే ఒక యాక్టివిటీ పెరుగుతుంది, డూయింగ్ బిజినెస్ పెరుగుతుంది.